సాధారణంగా బడ్జెట్ అనగానే ఆయా రంగాలకు కేటాయింపుల సంగతి పక్కన పెడితే ప్రధానంగా అందరి దృష్టి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన నిర్ణయాలపైనే ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ట్యాక్స్ రేట్లకు సంబంధించి ఏమైనా ఊరించే ప్రకటన వస్తుందా, పన్ను తగ్గించేందుకు కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే చూస్తుంటారు. ముఖ్యంగా గత 2 బడ్జెట్ సమయాల్లో కొత్త ఆదాయ పన్ను విధానం కింద కీలక ప్రకటనలు చేయటం విశేషం. పాత పన్ను విధానాన్ని టచ్ చేయకుండా కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 75,000కు పెంచటం, పన్ను స్లాబుల్ని సరళీకరించడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 1న లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో చాలా మంది తమ డిమాండ్లు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబై బేస్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ వేతన జీవులకు ఆదాయపు పన్నుకు సంబంధించిన 5 డిమాండ్లను ముందుంచారు. అంటే వీటిపై ప్రకటనలు ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అవేంటో చూద్దాం. పన్ను స్లాబుల్లో మార్పులు, కొత్త పన్ను విధానాన్ని ట్యాక్స్ పేయర్లకు మరింత దగ్గర చేసేందుకు, ఆకర్షించేందుకు కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్న కేంద్రం ఈసారి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని బల్వంత్ అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వార్షికంగా 20 లక్షల వరకు సంపాదించే వారికి ట్యాక్స్ రేటు 20% ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం 15 నుండి 30 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి ట్యాక్స్ రేటు 30% ఉంది. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పన్ను స్లాబులు, ట్యాక్స్ పేయర్లు అందరికీ పన్ను స్లాబులు ఒకే రకంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీనియర్ సిటిజన్ల అంటే 60 ఏళ్లు పైబడిన వారికి కొత్త పన్ను విధానం కింద ప్రత్యేక పన్ను చట్టం తీసుకురావాలని, దీని కింద తక్కువ పన్ను రేట్లు విధించడం లేదా ఎక్కువ మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ కింద కొత్త పన్ను విధానం 75,000 ట్యాక్స్ తగ్గించవచ్చు. అయితే దీనిని 1,00,000కు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. బంగారంపై దిగుమతి సుంకం, బంగారం దిగుమతుల్ని తగ్గించుకోవడం సహా ద్రవ్య లోటును అధిగమించేందుకు కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని బడ్జెట్లో పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇది ధరలు పెరుగుదలకు దారితీస్తుందని, ఇంకా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి విభేదాలకు కారణం కావచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. సెక్షన్ 80C డిడక్షన్ పెంపు పాత పన్ను విధానం కింద కొన్నిటిలో పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల వరకు పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా దీనిని ఇప్పుడు 3.50 లక్షలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.